వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెళ్ళి కలవడం జరిగింది, పరామర్శించడం జరిగింది. వీళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు ఏంటంటే, ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మేము కఠినాతి కఠినమైన మరణశిక్ష విధిస్తాము అని చెప్పి వాళ్ళకి వాగ్దానాలు చేసిన సందర్భాలన్నీ నిన్న తండ్రి వాపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఎప్పుడు తృప్తి చెందుతారండి? సంతృప్తి ఎప్పుడే అవుతుందండి? ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ మరణశిక్ష కానీ పడితే వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం చేసినట్టు, ప్రియాంక ఆత్మకి శాంతి చేకూరినట్టు. ఇది ఒకటే కాదు, ఎవరైతే ఈ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వము ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయాలి. ఎవరైతే సిఐ బాజీలాల్ ఉన్నాడో ఆయన ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టండి, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టి ఒక స్పెషల్ టీం వేయండి. ఖచ్చితంగా 3 రోజుల పాటు ఈ హై డ్రామా ఏం జరిగింది, ఆ కాన్స్పిరసీ ఏంటి, ఇవన్నీ వెలికి తీయండి. మీరు 337 సెక్షన్ ఎట్లా కడతారు? 6వ తారీఖున డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఒక చిన్న ఘటన అని చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఎంత దారుణమో చూడండి. ఆ రోజు ఘటన జరిగిన రాత్రి సెకండ్ షోకి మాకున్న సమాచారం ప్రకారం డిఎస్పీ సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు, ఇదే మాల్లో. అంటే ఈ ఘటన జరిగింది, తల మించి కారు ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఇదేమి పట్టనట్టు ఆయన సినిమాకి ఎట్లా వెళ్తాడండి? అంటే ఎంత లైఫ్ని ఎంత ఈజీగా తీసుకున్నారనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు 20 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేసి కాంపన్సేషన్ చేతులు దులిపేసుకుందాం అంటే కుదరదు. ఇది ఖచ్చితంగా ఒక నేషనల్ మూవ్మెంట్ కావాలి. మరొక ప్రియాంకకి ఇలాంటి ఘటన జరగకుండా ప్రభుత్వము కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా ఇది యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము హైకోర్టును ఆశ్రయిస్తాము. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, రాజమండ్రిలో అండి గడిచిన వారం 10 రోజుల్లో 3 జరిగినాయి. అసలు ఏమైపోతా ఉంది? రాజమండ్రిని ఎటు తీసుకెళ్ళిపోతా ఉన్నారు? శాంతి భద్రతలపైన ఏమన్నా అవగాహన, కంట్రోల్ ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? కానీ కనీసం సిగ్గు తెచ్చుకోమని కోరుతూ ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, మహిళా హోంమంత్రి వీళ్ళెవ్వరూ స్పందించరండి. ఎంత అన్యాయమో చూడండి.